అవతార్ మేర్ బాబాకి జై. క్షమించాలి, కంక్లూడింగ్ రిమార్క్స్ నేను రికార్డ్ అయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అవి రికార్డ్ అవ్వలేదు. కాబట్టి ఒకసారి నేను మళ్ళీ ఆ లాస్ట్ సెంటెన్సెస్ ఒక్క నిమిషం పాటు చెప్పాలని అనుకుంటున్నాను. క్షమించండి. ఇన్ ఎటర్నిటీ అని మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, విశ్లేషించుకుంటున్నాం. ఇన్ ఎటర్నిటీ ఆల్ ఈజ్ హియర్ అండ్ నౌ. కాబట్టి ఈ అనంతత్వం అనేది అనే స్థితిలో కాలంతో సంబంధం లేదు. అది ఎక్కడో దూరంగా లేదు. ఎప్పుడో అనే కాలంతో సంబంధం కూడా లేదు. అది హియర్ అండ్ నౌ, ఇక్కడ ఇప్పుడే అనంతత్వాన్ని మీరు అనుభూతి చెందగలరు. యు ఆర్ సింప్లీ టు బికమ్ దట్ విచ్ యు ఆర్. ఆ అనంత తత్వాన్ని మీరు ఎప్పుడైతే గ్రహించగలిగారో అప్పుడు మీకు ఒకటే అర్థమవుతుంది, నేనెవరి అనే ప్రశ్న, ఆ ప్రశ్నకి జవాబు నేనే భగవంతుణ్ణి అని. నేను ఏది యథార్థంగా అయానో అది నేను అర్థం చేసుకోవడానికి కోసం అవకాశం చిక్కుతుంది. సో బాబా ఏం చెప్పారు ఫైనల్గా? యు ఆర్ గాడ్, ది ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. ఇంతవరకు మనం ద్వైతం ఆలోచనలతో ఉన్నాం. భగవంతుని దర్శిస్తున్నాం, భగవంతుడి తాలూకా తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం, భగవంతుడితో మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాం, భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నాం. కానీ భగవంతుడు అనేవాడు ఎక్కడో నా ఎదురుగా ఉన్నాడు. నేను వేరు, భగవంతుడు వేరు. నేను ఇంకా నా ప్రయాణం భగవంతుడిలో ఐక్యమవ్వాలని ఒక ద్వైత భావంతో ఉన్నావు. కానీ ఈ విశాల దృక్పథంతో, ఈ ఎటర్నిటీ, ఈ అనంతత్వంలో నేను కూడా ఒక భాగాన్ని, నేను అనేది లేదు, నేను అందులో ఉన్నాను, పూర్ణస్థితిలో నేను కూడా ఉన్నాను అని నువ్వు భావం నీకు ఆలోచన కలిగిస్తుంది. కాబట్టి నువ్వెవరో కాదు, యు ఆర్ గాడ్, ది ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఇంతవరకు నువ్వు నీలో ఉండే చిన్నపాటి సందేహంతో, అజ్ఞానంతో, ఇంకా నేను వేరు అనుకొని నువ్వు భగవంతుడి కోసం నేను ప్రయత్నం చెయ్యాలి, భగవంతుల్లో ఇంకా చేరాలి అని అనుకుంటున్నావో, చేరడానికి టైం లేదు, చేరడానికి అదంతా దూరం కూడా కాదు. ఆ భావం నీకు ఎప్పుడొచ్చిందో నువ్వు భగవంతుడిలో ఒక భాగం అయిపోయినట్టుగానే ఆ ఆలోచనతో నువ్వు నిత్యానందంగా ఈ కాలాన్ని గడుపుతూ ఉండాలి. కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడైతే నీ హృదయంలో వస్తుందో అప్పుడు నీకు అసలు క్వశ్చనింగ్ మైండ్, ఈ ప్రశ్నించే మనస్సే ఉండదు. ప్రశ్నించడానికి ఏదైనా పదార్థం తెలుసుకోవడానికి ఉంటే కదా అప్పుడు నువ్వు ప్రశ్నిస్తావు. అసలు ప్రశ్నించడానికి ఏమీ లేదు, ఉన్నది ఒకటే, భగవత్ తత్వం ఒకటే. గాడ్ ఎలోన్ ఈజ్, గాడ్ ఎలోన్ ఇన్ ఎగ్జిస్టెన్స్. భగవంతుడు మాత్రమే ఉన్నాడు. భగవంతుడు ఒక్కడే కాదు, భగవంతుడు మాత్రం ఒక్కడే అనగానే మళ్ళీ రెండో వాడు ఎవడో ఉండదు. భగవంతుడు మాత్రమే ఉన్నాడని ఆ సత్యాన్ని, పరమ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. యు ఆర్ దట్ ఇట్ సెల్ఫ్. నువ్వే అది అవుతావు. యు ఆర్ గాడ్, యువర్ సెల్ఫ్ ఈజ్ గాడ్. సో ది ఇన్ఫినిట్, దట్ ఈజ్ ఓన్లీ ది ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. అది ఒక్కటి మాత్రమే అనంతమైనటువంటి ఉనికి గలది అనే భావనతో ఉన్నట్టయితే నీకు ఇంక ప్రశ్నించే ఆలోచనే రాదు. నీకు కంప్లీట్గా ఎప్పుడు చీకటి ఉందండి, చీకటి ఎలా పోద్ది? చీకటి నల్లగా ఉంటుంది, డార్క్ నల్లగా ఉంటుంది, కనిపించదు అని ఎన్నో దానికి విశ్లేషణలు ఇవ్వచ్చు. ఒక్క అగ్గిపుల్లతో వెలిగించావనుకో వెంటనే చీకటి, ఇంతటి చీకటి, గదంతా చీకటి, కళ్ళు పొడుచుకున్నా సరే కనిపించినట్టు చీకటి కూడా ఎలా మాయిపోద్దో, ఆ అజ్ఞానం అనేటటువంటిది జ్ఞానం అనే తత్వంతో మేల్కొల్పినట్టయితే అప్పుడు నీ నిజతత్వం అయినటువంటి భగవంతుడి తాలూకా తత్వాన్ని అర్థం చేసుకొని ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఇన్ గాడ్ ఎగ్జిస్టెన్స్. నేను వేరే కాదు, ఐఎమ్ నాట్ సెపరేట్, ఐఎమ్ ఆల్సో గాడ్, అహం బ్రహ్మస్మి. ఆ స్థితిని పొందాలని చెప్పి, అది నీ ఉన్నత స్థితి అని, అది దానికి నీకు సర్వ హక్కులు ఉన్నాయని, అది ఒక్కటే మాత్రమే యథార్థమైందని, ఇంతవరకు నువ్వు ఆలోచనలన్నీ కల్పితమైనవని, మోహాజనితమైనవని, మాయాజనితమైనటువంటివని అని నువ్వు భ్రాంతిని ఎప్పుడైతే విడనాడుతావో అప్పుడు భగవతత్వాన్ని పూర్తిగా మిళితం చేసుకొని భగవంతుడిలో ఐక్యత అయ్యే యోగ్యత ఆ క్షణంలోనే నీకు లభించింది అని చెప్పి బాబా ఈ ప్రవచనంలో చెప్పారు. కాబట్టి ఇది మహా అద్భుతమైనటువంటి ప్రవచనం. గత 4-5 వారాల నుండి మనం గడిపినప్పటికీ ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి ప్రవచనం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇంతటి మహత్ కార్యాన్ని, భగవంతుడి తాలూకా లక్ష్యాన్ని మనం చేరు అవ్వడం కోసం బాగా ఈ 4-5 వారాలు ప్రయత్నించమని భావంతో మన అనంతానందాన్ని అనుభవిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది కొద్దిగా లాస్ట్ని టెక్నికల్గా
ఎందుకో ఆగిపోయింది అది. కాబట్టి ఈ వారం ఈ 2 ఎపిసోడ్స్ కూడా ప్రసారం చేయాలని కోరుతున్నాను. జై